ఈ అనుభవం మీకు రాజకీయాల్లో ఎట్లా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నారు సార్? కోచింగ్ సెంటర్ కంటే ముందు నేను కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థిగా మరియు అమిగోస్ ఐఏఎస్ స్థాపించడం వల్ల నాకు వచ్చిన అనుభవం, అందులో ఉన్న సబ్జెక్టులపైన ఉన్న అవగాహన, అది ఖచ్చితంగా ఈ రాజకీయాలకు మరియు ఈ పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో నేను పోటీ చేయాలనుకుంటున్నాను. కాబట్టి దానికి ఖచ్చితంగా అక్కడ సమస్యల పరిష్కారానికి నాకు ఇప్పటి వరకు ఉన్న నాలెడ్జ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ప్లస్ ఈ ఇయర్ ఏప్రిల్ మే లోపు కొత్త నోటిఫికేషన్ కింద ఇచ్చి ఉద్యోగాలను భర్తీ చేయడానికి కట్టుబడి ఉంది. దీనివల్ల కొంతవరకు నిరుద్యోగులు ఆశావాహకంగా ఉన్నారు. అయితే అదేవిధంగా పట్టభద్రులు ఇంకొక వర్గమైన ఉద్యోగులు కూడా కొంత అంతర్గతంగా ఇంతకుముందు స్వేచ్ఛ అనేది లేకుండా వాళ్ళకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకి కొంత స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళ పనిని సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతున్నారు. నేను మిగతా వారికంటే ఖచ్చితంగా మెరుగ్గా పట్టభద్రులకు నిరుద్యోగుల కొరకు ఉన్నతి కొరకు పాటుపడతానని బలంగా నమ్ముతున్నాను. కాబట్టి ఖచ్చితంగా నేను, ఎందుకంటే ఇంత తక్కువ టైంలో ఇక్కడి దాకా రాగలను కాబట్టి పాలిటిక్స్లో మిగతా అభ్యర్థుల కంటే ఖచ్చితంగా 100% అందరికంటే నేను సమర్థవంతంగా ఉద్యోగులకు పట్టభద్రులందరికీ సర్వీస్ చేస్తాను. ఆ తత్వం, ఆ వ్యక్తిత్వం నా దగ్గర ఉందని నేను బలంగా నమ్ముతున్నాను.